కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో ఆటో కార్మికుల జీతాలు చిన్నాభిన్నమయ్యాయని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ శుక్రవారం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల ధర్నా కార్యక్రమం జరిగింది. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ అడ్డు అదుపు లేకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్నారు. నిబంధనల పేరుతో అధికారిక వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ఓ పక్క ప్రైవేట్ ఫైనాన్స్ దోపిడీ, ఆన్లైన్ బుకింగ్స్ పేరుతో ఓలా, ర్యాపిడో తదితర సర్వీసులు ఆటో కార్మికుల నుండి విరుస్తున్నాయని, మరోవైపు ప్రభుత్వ వైఖరి వలన జీవన ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్స్ కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఎన్నికల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో పోలీసులు చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఫైన్ రాయటం వలన ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్టీయూ సంబంధించి అధ్యక్షుడు కోటేశ్వరరావు, నాగాంజనేయులు, అలాగే ఇంకా చాలామంది లీడర్లందరూ కూడా కలిసి ఆర్గనైజ్ చేశారు. ఆటో కార్మికులు నిత్యం సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పింది, మేము గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తాము, 15,000 ఇస్తాము అని అన్నారు. 2024 జూన్లో అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలో ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చినటువంటి పాపాను పోలేదు. ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ ఇస్తామని చెప్పని ఎక్కడో మాట్లాడారు. అసలు ఈ వ్యవస్థ మొత్తం చిన్నభిన్నం అయిపోయింది. ఆటోలకు సంబంధించినటువంటి ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా చిన్నభిన్నం అయిపోయింది. చిన్నభిన్నం అయిపోయిందంటే దానికి కారణం రూరల్లో మరీ ఘోరంగా ఉంది. ఈ ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తర్వాత ఉచిత బస్సు ద్వారా వీళ్ళ జీవితాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. దాన్ని ఏ రకంగా చేయాలి? ఎన్నికల ముందు మాట చెప్పింది ఇది కాకుండా ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోవాలని కోరుతున్నాను. అలాగే సంక్షేమ బోర్డు కూడా ఒక ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అందరికీ సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి. పిల్లల చదువు కానివ్వండి, ఇళ్లకు సంబంధించినటువంటి కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ బోర్డు ద్వారా ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. విజయవాడలోనే దాదాపు 40,000 మంది ఉన్నారు. విజయవాడ నగరంలో ఇలాగ ప్రతి నగరంలోనూ ఆటోల మీద ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము ఒక విశాల దృక్పథంతో అందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో, అలాగే నగరంలో పోలీసులు ఎక్కువ కేసులు రాసేస్తున్నారు. చాలా విపరీతంగా షర్ట్ లేదని, పొల్యూషన్ లేదని, చిన్న చిన్న విషయాలకి కూడా ఆటో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు నగరంలో మనకు కనబడుతూ ఉంది. కాబట్టి దాని నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం దిగి రావాలి, ఆటో వర్కర్ల సంక్షేమం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు పెట్టారు. వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. నేను వైఎస్ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిని. నా పేరు పసుపులేటి కోటేశ్వరరావు. ఈరోజు ఈ కార్యక్రమం అసలు మెయిన్ జెండా ఏంటంటే, మనకి జీవో నెంబర్ 21 ఆ రోజు మనకి పెట్టలేదు, ఈరోజు రద్దు చేయమని మనం కోరుతున్నాము. అది జీవో నెంబర్ 21 ఆటో డ్రైవర్ కార్మికులకి పొట్టలు కొట్టినట్టు అవుతుంది. ఎందుకంటే కేసులు విపరీతంగా రాస్తున్నారు. మా పేద బతుకుల్ని ఇంకా పేద బతుకులు చేస్తున్నారు కార్మికులని. అందువల్ల అదొకటి. ప్లస్ ఇంకోటి వాహన మిత్ర 15,000 చేశారు. 15,000 చేయడం వల్ల అది కూడా సంవత్సరం అయిపోయింది, సంవత్సరం దాటిపోయింది, సంవత్సరంన్నర అయిపోయింది. ఫస్ట్ సంవత్సరం జూలై నెలలో చేయాలి, అది చేయలే. ఇది రెండవ సంవత్సరం అయిపోయిన తర్వాత రెండో సంవత్సరం రన్నింగ్లో చేస్తున్నారు. ఈ 15,000 ఇవ్వడం వల్ల మాకు మామూలుగా 15,000 ఇస్తే పర్లేదు, బాగానే ఉండేది. ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల, శ్రీశక్తి ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఈ 15,000 ఇచ్చినా కూడా రోజుకి ఇదివరకు మేము 600-700 ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళం. ఈరోజు 200-300 కూడా కార్మికులు ఇంటికి తీసుకెళ్ళలేకపోయిన పరిస్థితి అయిపోయింది. మరీ దుర్భరమైన జీవితం అయిపోయింది ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల. ఈ 200-300 తీసుకెళ్ళకపోతే ఆటో కార్మికుడు ఒక అద్దె ఆటో వేసుకునేవాడు ఏం బతుకుతాడు? ఏం ఓనర్కి ఏమి ఇస్తాడు? వాళ్ళ ఇంట్లో ఏం పోషించుకుంటాడు? రోడ్డు మీద బతకాల్సిన పరిస్థితులు కూడా లేకుండా పోయింది. ఇంకా అడుక్కు తినాల్సి వస్తుంది మా ఆటో కార్మికులు. దానికి తోడు ఈ 15,000 ఇవ్వటం వల్ల, ఆ రోజు జగన్ గారు 10,000 ఇచ్చారంటే మాకు కేసులు లేవు, రోడ్డు మీద జీవో 20 నెంబర్ 1 అమలు లేదు, విపరీతంగా కేసులు అనేది ఈరోజు ఎలా ఉందంటే చిన్న దానికి కూడా 10,000 అంటున్నారు. ఎవరో విషయంలో కూడా కాదు, నాకే జరిగింది. బయట వాళ్ళ విషయం ఎందుకు, నాకే జరిగింది. 10,300 రూపాయలు కేసు రాశారు. ఇలా చిన్న చిన్న వాటికి కూడా 10,300, 15,000 రాస్తుంటే ఆటో కార్మికులు ఎలా బతకాలి? మీడియా ద్వారా కూడా మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ఇదే కాకుండా మన ఆటో కార్మికులకి 15,000 ఇవ్వటం వల్ల ఈరోజు మనకి ఇన్సూరెన్స్ కానీ, పొల్యూషన్ కానీ,
పొల్యూషన్ కూడా ఎందుకు పొల్యూషన్ అంత ముందు వరకు మామూలు పొల్యూషన్ ఉండేది 50 రూపాయలు 60 రూపాయలు మామూలు పొల్యూషన్ అయిపోయేది ఈరోజు ఆన్లైన్ పొల్యూషన్ అవుతుంది